బాలీవుడ్ సెలబ్రిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒర్రీ బాబా పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లిన ఒర్రీ బాబా టీం బేస్ క్యాంప్ దగ్గర హోటల్లో లిక్కర్ పార్టీ చేసుకోవడంపై రగడ రాజుకుంది. వాస్తవానికి వైష్ణోదేవి ఆలయ ప్రాంగణంలో మద్యపానము మాంసాహారంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఆ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసి నిబంధనలని ఉల్లంఘించి ఒర్రీ బాబా టీం అక్కడ పార్టీ చేసుకుంది. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఒర్రీ బాబాతో పాటు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒర్రీ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మనం చూస్తున్న విజువల్స్ ఒర్రీ బాబా అక్కడ పార్టీ చేసుకున్నప్పటికి సంబంధించిన విజువల్స్ ఇవి. బాలీవుడ్ సెలబ్రిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు పొందిన ఒర్రీ బాబా పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు ఒర్రీ బాబా అండ్ హిస్ టీమ్. అయితే వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత అక్కడే ఆ క్యాంపు దగ్గర బేస్ క్యాంప్ దగ్గర హోటల్లో లిక్కర్ పార్టీ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు రగడకు కారణమైంది. మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం ఆ పార్టీకి సంబంధించిన వీడియో అండ్ విజువల్స్. ఒర్రీ బాబాతో పాటు చాలామంది కూడా ఉన్నారు, అక్కడే పార్టీ చేసుకున్నారు. అయితే వైష్ణోదేవి ఆలయ ప్రాంగణంలో మద్యపానం మాంసాహారంపై నిషేధం ఉంది, బ్యాన్ ఉంది. అక్కడ మద్యపానము చేయరాదు, మాంసాహారం తినరాదు. కానీ హోటల్లో లిక్కర్ పార్టీ చేసుకుంది ఒర్రీ బాబా టీం. ఈ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసి ఇలా చేసినందుకే ఇక స్థానికులు భక్తులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఒర్రీ బాబాతో పాటు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒర్రీ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్లో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. మహాత్మా, వైష్ణోదేవి ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది, ప్రఖ్యాతిగాంచింది. సో ఎప్పటి నుంచి అక్కడ రూల్స్ ఉన్నాయేమో అనేది అందరికీ తెలుసు. ఈ టైంలో వీళ్ళు ఎలా అట్లా చేసుకోగలిగారు? కేసులు నమోదైన తర్వాత వాళ్ళు ఏం చెబుతున్నారు? వైష్ణోదేవి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి. వైష్ణోదేవి ఆలయం ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా చాలా పవిత్రంగా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. తిరుమల ఎలాగైతే ఉందో తిరుమల తిరుపతి కింద టౌన్ తిరుపతి, పైన తిరుమల పుణ్యక్షేత్రం ఉన్నట్టుగానే ఇక్కడ వైష్ణోదేవికి కూడా కాట్రా అన్నది కింద ఒక చిన్న టౌన్ ఉంటుంది. అక్కడి నుంచే కాలినడకన లేదా వేర్వేరు విధానాల్లో హెలికాప్టర్ ద్వారా కానీ ఇతర విధానాల్లో కానీ పైన కొండ మీద ఉన్న పర్వతం మీద ఉన్న వైష్ణోదేవి ఆలయానికి భక్తులు దర్శనానికి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఈ మతపరమైన కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి, అది చాలా కాలంగా అమల్లో ఉన్నాయి. అక్కడ మద్యం కానీ మాంసాహారం కానీ నిషేధం. అంతేకాదు కనీసం ఉల్లిపాయల్ని సైతం అక్కడ వినియోగించారు కాట్రా అన్న ప్రాంతంలో. అటువంటి చోట ఈ ఒర్రీ బాబాగా పాపులర్ అయిన వ్యక్తి, ఆయన అసలు పేరు వచ్చి ఒర్హాన్ అవత్రామణి. ఆయన ఒర్రీ బాబాగా పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆయన తన టీంతో కలిసి వైష్ణోదేవి దర్శనం కోసం కాట్రాకు వచ్చి అక్కడ ఒక హోటల్లో బస చేశారు. ఆ సందర్భంగానే మద్యం సేవించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఆ హోటల్ సిబ్బంది పనిగట్టుకుని చెప్పినా సరే వినిపించుకోకుండా మద్యాన్ని వినియోగించారన్నదే అతని మీద ఉన్న అభియోగం. నిజానికి కాట్రాలో మద్యం కానీ మాంసాహారం కానీ కనీసం ఉల్లిపాయలు సైతం వినియోగించకుండా నిషేధం అమలవుతూ వస్తుంది. అక్కడికి వచ్చే భక్తులు సైతం ఆ భక్తి శ్రద్ధలతో ఆ నిబంధనలను పాటిస్తూ వస్తూ ఉంటారు. అటువంటిది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పాపులర్ పర్సనాలిటీగా ఉన్న ఒర్రీ బాబా మాత్రం వాటిని బేఖాతరు చేశారు. హోటల్ సిబ్బంది చెప్పినా సరే వినకుండా మద్యం సేవించినందుకు అతని మీద భారత్ న్యాయ సంహితలోని సెక్షన్ 223 ప్రకారం కేసులు నమోదు చేశారు. కేవలం ఒర్రీ బాబా మీదనే కాదు, అతనితో పాటుగా ఉన్న టీంలో అందరి మీద కూడా, అందులో దర్శన్ సింగ్, పార్థారాయణ, రితిక్ సింగ్, రిషి దత్తా, ఇలా మొత్తం 8 మంది ఉన్నారు. వారందరి మీద కూడా ఈ బిఎన్ఎస్ సెక్షన్ 223 ప్రకారం ప్రస్తుతం కేసులు నమోదు చేశారు. వారిని ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులందరూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే అది మతపరమైన సెంటిమెంట్లకు సంబంధించిన వ్యవహారం. అక్కడ మాంసాహారం నిషేధమైనప్పటికీ మద్యాన్ని సేవించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. కాబట్టి జాకీ ష్రాఫ్ కూడా మనం చూస్తున్న వీడియోలో కనిపిస్తున్నారు. ఆయన కూడా 8 మందిలో ఏమన్నా ఉన్నారా? అండ్ ఇప్పుడు దీని తర్వాత వాళ్ళు ఏమైనా స్పందించారా ఒర్రీ బాబా టీం, ఒర్రీ బాబా కానీ? ఆయన బృందంలో అయితే ఒర్రీ బాబాతో పాటుగా దర్శన్ సింగ్, పార్థరాయణ, రితిక్ సింగ్, రిషి దత్తా, రక్షిత భోగల్, షగున్ కోహ్లీ,
అండ్ అనాస్తాసియా వీళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా ఫొటోస్ ఏమైనా బహుశా ఫైల్ ఫొటోస్ కూడా ఇందులో మిక్స్ అయిపోయి జాకీ ష్రాఫ్ ఇటువంటి వాళ్ళంతా కూడా కనిపించి ఉండొచ్చు, లేదా అక్కడ ఉండి మద్యం సేవించకుండా కూడా కొంతమంది ఉండి ఉండొచ్చు. బట్ పోలీసులు అయితే కేసు నమోదు చేసింది. ఈ ఇందాక నేను చదివిన పేర్లు ఎవరైతే ఉన్నారో వారి మీద మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఈ నిబంధనల గురించి వాళ్ళకి తెలియక కాదు, పోనీ ఒకవేళ తెలియదనుకున్నా అక్కడికి వచ్చిన తర్వాత హోటల్ సిబ్బంది చెప్పినా సరే వినిపించుకోకపోవడమే ఇక్కడ వివాదానికి కారణం అని చెప్పవచ్చు. సో మొత్తంగా ఇప్పుడు వారు ఆ BNS సెక్షన్ 223 ప్రకారం కేసును ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రైట్ మహాత్మా.